హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ ద బీస్ట్ 211 ఎపిసోడ్ యార్. వసి రౌద్రరూపం చూసి వణుకుతూ బ్లాంకెట్ చుట్టుకుని బయటకు పరుగు తీసింది అవిక. పక్కనే ఉన్న నైట్ వేర్ ఫ్యాన్ తీసుకుని వేసుకున్నాడు రోని. పేషెన్స్ చచ్చి లాగిపెట్టి పీకాడు వసి. తూలి సోఫాలో పడ్డాడు రోని. సోఫా మీద కాలు పెట్టి నన్ను విసిగించకుండా విషయం అంతా నీ అంతటి నువ్వే చెబితే మంచిది, లేకపోతే నాలో రాక్షసుని చూస్తావు అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. ఏయ్, నీకేమైనా మెంటలా? నేనేం చెప్పాలి అని కోపంగా అరిచాడు. యశ్వంత్‌తో నీకేంటి సంబంధం? అలాగే సీమని నువ్వెందుకు సేవ్ చేశావు? అది ఎక్కడుంది ఇప్పుడు అని వియర్డ్ లుక్‌తో అడిగాడు. సీమ కోసం నాకేం తెలుసు అని సీరియస్‌గా చెప్పి, యశ్వంత్ అంటావా? తను బిజినెస్ మ్యాన్. నాకు 100 పనులుంటాయి. అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని మోవరింపుగా అన్నాడు. మొహం మీద వసి చేతి పంచి కిక్కి పడింది. దెబ్బకు మొహం కొబ్బరి డొప్పై ముక్కు నుండి బ్లడ్ బటబటా కారింది. బావా వేస్ట్ డిస్కషన్ వీడితో. మనకు వేసేయ్ నా కొడుకుని అంటూ గన్ ఇచ్చాడు భరత్. గన్ ఏం చేస్తూ, నేను పిచ్చి ఇరిటేషన్‌లో ఉన్నాను. నీ నోటి వెంట నిజం మాత్రమే రావాలి అని కూల్‌గా అన్నాడు. అసలే పిరికి సన్నాసిగాడు. గన్ చూపిస్తే చెప్పక చేస్తాడా? అన్నీ దెబ్బకు చెప్పేశాడు. 1 వీక్ బ్యాక్ యశ్వంత్‌ని మీట్ అయింది. మేబీ అతనితోనే ఉంది అనుకుంటా. అందుకే నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పాడు రోని. ఫోన్ తీసి ఆ బాస్టర్డ్ నెంబర్ ఏది చూపించు అనగానే ఎవరో మా నేమ్ చూపించాడు. నెంబర్ అరవింద్‌కి పంపి లొకేషన్ ట్రేస్ చేయమని. నాతోనే గేమ్స్ ఆడతార్రా అంటూ రోనిని పిచ్చ కొట్టుడు కొడుతూ తన ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకున్నాడు వసి. కొన ఊపిరితో నేల మీద చచ్చిన శవంలా పడి ఉన్నాడు రోని. మిరికిలాంటి టాలెంటెడ్ పోలీసుల్ని సెలెక్ట్ చేశాడు భరత్. తన టీం హెడ్గా మారి మిగతా 10 మందితో కలిసి అరవింద్ పంపిన లొకేషన్కి చేరాడు. వశిష్ఠ అగ్నిహోత్రులా మారిపోయి 2 గన్స్ పుచ్చుకుని యశ్వంత్‌ని అంతం చేయడానికి బయలుదేరాడు. వెంట ప్రైవేట్ సెక్యూరిటీ, అటు పోలీసులు, మౌనిష్, గౌతమ్ అందరూ కలిసి యుద్ధానికి సిద్ధమై వచ్చారు. అది మధ్యతరగతి వాళ్ళు నివసించే ఏరియా. అందులో ఒక అపార్ట్మెంట్ నుండి సిగ్నల్స్ అందుతున్నాయని చెబుతున్నాడు అరవింద్. అందరూ బ్లూటూత్ పెట్టుకుని లైన్లో ఒకరితో ఒకరు కలెక్షన్ అయి ఉన్నారు. ఒక్కో ఫ్లోర్ నెమ్మదిగా చర్చ చేసుకుంటూ వస్తున్నారు. లాస్ట్ ఫ్లోర్కి వచ్చారు. అక్కడే ట్రేస్ అవుతుంది సిగ్నల్స్ అని చెప్పాడు అరవింద్. తన డాల్ తనకు సమీపంగా ఉంటే తన మనసు చెబుతుందనిపించి, అరవింద్ డైవర్ట్ అవుతున్నాం చూడు అన్నాడు వశిష్ఠ. నాకు అక్కడే కనిపిస్తున్నాయి వశిష్ఠ చూడండి అన్నాడు. తన మనసు చెబుతుండగా లాస్ట్ ఫ్లోర్ డోర్ తట్టారు. అది ఓపెన్లో ఉండడంతో కిర్రున శబ్దం చేస్తూ తెరుచుకుంది. గన్ ఏం చేస్తూ లోపలికి వెళ్ళాడు వశిష్ఠ. వెనుక భరత్, గౌతమ్ వెళ్ళారు. ఎంటీ ఫ్లాన్ దర్శనం ఇచ్చింది. ఆవేశం కట్టలు తెంచుకోగా బాస్టర్డ్ అంటూ బిగ్గరగా అరిచాడు వసి. బావ అంటూ కంగారుగా పట్టుకున్నాడు. తన యాంగర్ని కష్టంగా కంట్రోల్ చేసుకుని చుట్టూ పరికించి చూస్తుండగా బెడ్ మీద ఫోన్ కనిపించింది. అది చేతుల్లోకి తీసుకున్నాడు. బావా ఫ్రెష్ చేయకు, డేంజర్ అని కంగారుగా చెప్పాడు భరత్. బాంబు పెట్టేంత దమ్ముందా వాడికి అని కోపంగా అడిగి ఫోన్ ఆన్ చేశాడు. అందులో వాయిస్ మెసేజ్ ఉంది. అది రోబో వాయిస్తో చేయించాడు. ఫోన్ ఆన్ చేసి ఆడియో వింటున్నాడు వసి. హాయ్ ఎనిమి, ఏంటి వెతుక్కుంటూ వచ్చేసావా? నాకు తెలుసురా నీ తెలివి గట్స్ కోసం. బట్ వృధా ప్రయాస అవుతుంది. ఎన్నాళ్ళు అన్నిట్లో నువ్వు గెలిచాని విర్రవీగుతావు. తుది గెలుపు నాదే అయింది చూసావా? జీవితం అంతా తపస్సు చేసిన నన్ను చేరుకోలేవు. ఇక ఆయాస పడకుండా మరో చేలా సౌని చూసుకుని హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపో. నా సలహా విని ఓకే. ఎందుకంటే ప్రజ్ఞ బంగారం నా సొత్తు. తను నాకు సొంతం కాకపోయినా పర్వాలేదు. నా జీవితంలో నీ జీవితంలో ఉండకూడదురా. ఇక బంగారం మా జీన్స్. సో, హక్కు మాదే. నా చిన్న వదిలేసుకొని నేను వదులుకోను. మౌని నువ్వే వచ్చి ఉంటావు. నేను ఎవరికైనా రుణపడ్డానంటే నీకేరా. నిజంగా చెబుతున్నా. స్నిగ్ధని నేను ఏమీ చేయలేదు. ట్రస్ట్ మీ అని మెసేజ్ ఎండ్ అయింది. ఎలా లీక్ అయింది అని అసహనం అన్నాడు భరత్. మన మీద స్పై చేస్తుండాలి భరత్ అన్నాడు గౌతమ్. తన ఫోన్ తీసి నేలకేసి కొట్టాడు వశిష్ఠ. బావ అదేంటి అనగానే పదండి అంటూ యమ సీరియస్గా చెప్పాడు. ఇక రెట్టించకుండా అందరూ బయటకు నడిచారు. బయటకు వచ్చేవాడల్లా అడుగు ఆపాడు. ఏదో అనుమానం వచ్చి మూలన విరిగిపోయిన బొమ్మను చూసి వంగి చేతిలోకి తీసుకున్నాడు. బేబీ బొమ్మ కాలు తల విరిగిపోయి ఉండగా దాన్ని అటు ఇటు తిప్పి చూస్తూ వేలు పెట్టి లోపల తడిమాడు. ఏదో క్లాత్లా తగిలింది. అది వేలుతో బయటికి లాగాడు. అది ప్రజ్ఞ చీర అంచుముక్క. అది చూడగానే హృదయ సవ్వడి హెచ్చించి మెల్లగా ఓపెన్ చేశాడు. దాని మీద బ్లడ్‌తో రాసిన అక్షరాలను చూడగానే బాధ ఎగతాన్ని అంతవరకు రాని కన్నీరు అప్పుడు బయటకు దూకాయి. డాల్ అంటూ క్లాత్ మీద మెల్లగా నిమిరి అక్షరాలను చూశాడు. సైలెంట్‌గా అది పాకెట్‌లో పెట్టుకుని బయటికి వెళ్ళాడు. 4 జాము అయిపోయింది. తల్లి గర్భం నుండి తన వెలుగుని ప్రసరిస్తున్నాడు సూర్యభగవానుడు. తెల్లవారుతుండగా తన కారుని ముందుకు పరుగులు తీస్తున్నాడు వశిష్ఠ.
సగం దూరం వచ్చేసరికి 2 పెద్ద లారీలు వెంబడించడం మొదలుపెట్టాయి. ఓహ్! లారీలు తనని టార్గెట్ చేశాయని గ్రహించి మరింత వేగం పెంచాడు కార్ రేసర్‌లా. అవి తగ్గకుండా అదే స్పీడ్‌లో దూసుకొస్తూ వసీ కార్‌ని డాష్ ఇచ్చాయి. కార్ అమాంతం పైకి ఎగిరి పల్టీలు కొట్టి పక్కనే ఉన్న లోయలోకి జారిపోయింది. 2 లారీలు ఆగాక అందులో ఉన్నవాళ్ళు నవ్వుతున్నారు. 2 బాంబులు దూసుకొచ్చి లారీల మీద పడగానే పెద్ద శబ్దం చేస్తూ బ్లాస్ట్ అయ్యి పైకెగిరాయి. పక్కనే ఉన్న గుట్ట మీద ఉన్న వశిష్ఠ అది చూసి భరత్ స్టార్ట్ అవుదామా అన్నాడు. పద బావ తేల్చేద్దాం అని బ్యాగ్ భుజాలకు వేసుకున్నాడు. కారులో ఉన్న పర్సన్‌కి ఏమీ కాదు కదా అని అడిగాడు వసీ కారెక్కుతూ. ఏమీ కాదు ఫుల్ ట్రైనర్. పైగా సేఫ్టీ కోసం అన్నీ అరేంజ్ చేసుకున్నాడు. మన వాళ్ళు చూసుకుంటారు అని చెప్పాడు. వసి కారు లోయలో పడేంత వరకు లైవ్ చూసి యశ్వంత్ ఫోన్ ఆపేసి పక్కన పెట్టి బెడ్ మీద 2 చేతులు వెనక్కి ఆంచి తల పైకెత్తి సీలింగ్ కేసి చూస్తూ నువ్వు ఉంటే అడుగడుగున అడ్డుపడతావు వశిష్ట. అందుకే తప్పలేదు. దెబ్బలు తగిలితే త్వరలో కోలుకుంటావు. ప్రాణం పోతే సారీ యార్ అని సింపతి కురిపించి గబాల్ని పైకి లేచి ఇక లేట్ చేయకూడదు. ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత సేఫ్ అంటూ తను ముందే అరేంజ్ చేసుకున్న చాఫర్ కోసం ఫోన్ చేశాడు. ఈ స్టేట్‌ది కాకుండా పక్క స్టేట్ నుండి తెప్పించి సీక్రెట్‌గా పెట్టించాడు. తను ప్రస్తుతం శాటిలైట్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు. సిగ్నల్స్ ట్రేస్ చేయకుండా. 1 అవర్‌లో వస్తుందని చెప్పగానే ఓకే అని కాల్ కట్ చేసి ప్రజ్ఞ దగ్గరికి వెళ్ళాడు. జీవచ్చావంలా పడి ఉంది సీమ. చింతపండు ఇటుగా పొడి పెట్టి ఫుల్‌గా తోమించాడు కాబోలు. ఒళ్ళంతా చిట్లిపోయి రక్తాలు కారుతూ కొన ఊపిరితో కొట్టుకుంటుందామె. ఆమె వైపు నిర్లిప్తంగా చూసి ప్రజ్ఞ టైం అవుతుంది త్వరగా ఫేస్ వాష్ చేసుకో అని టెడ్డీ బేర్‌ని హగ్ చేసుకొని నిద్రపోతున్న మిన్నూని చూసి సన్నగా నవ్వి ముందుకు వంగి కిస్ చేసి గుడ్ మార్నింగ్ ఏంజెల్ అన్నాడు యశ్వంత్. అతని వైపు ఎమోషనల్‌లెస్‌గా చూసింది ప్రజ్ఞ. ఏంటి అలా చూస్తున్నావు? ఇక నుంచి అన్నీ ఉషోదయాలే నాకు. అద్భుతమే. ఎందుకంటే ఉదయం లేవగానే మిమ్మల్ని ఇద్దరిని చూస్తాను కదా! అని స్మైలింగ్ ఫేస్‌తో చెప్పాడు యశ్వంత్. నీకు కొంచెం అయినా మనసాక్షి ఉందా యశ్వంత్ అని వాడిగా అడిగింది. నీకుందా? అది. ఫస్ట్ నిన్ను లవ్ చేసింది నేను. నువ్వంటే పిచ్చి పెంచుకుని 4 ఇయర్స్ నీ కోసం వెతికింది నేను. మధ్యలో వచ్చిన వశిష్ఠతో ఎలా ప్రేమలో పడతావు? వాడితో లైఫ్ ఎలా షేర్ చేసుకుంటావు? నేను కొద్ది రోజులు దూరంగా ఉండేసరికి పెళ్లి పీట లేకపోయావు. నా ప్రేమ కనిపించలేదు కదా నీకు? అని సీరియస్‌గా అడిగాడు. ప్రేమ అనేది? అని నిర్లిప్తంగా నవ్వి, దాని నిర్వచనం తెలుసా నీకు? ప్రేమ అనే పదాన్ని ఎత్తే అర్హత ఉందా నీకు అసలు? ముందు అది ఆలోచించు. గర్భవతి అయిన ఆడదాన్ని ఇలా తీసుకొచ్చి ప్రేమ, దోమ అంటూ వాగటానికి నువ్వసలు మనిషివే? అంటూ ఈసడించి, నీకంటే ముందు నా భర్త నన్ను చూశారు, ప్రేమించారు. నా కోసం తపించారు. కంటికింపుగా కనిపించానని ప్రేమ అనుకుంటే తప్పు. నీది నాది కాదు. ప్రాణాల మీద ఏమాత్రం తీపున్నా మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపో. లేకపోతే నా భర్త చంపేస్తాడు. ఇది కన్ఫర్మ్ అందామె. అంతవరకు ఈ యశ్వంత్ ఠాగూర్ రానివ్వడు. ఫ్రెష్ అవ్వు. నువ్వు ఏమన్నా నాకు ఎలాంటి చిన్నతనం లేదు ప్రజ్ఞ. ఎందుకంటే నా మనసులో ప్రథమ స్థానం నీదే. అది ఎప్పటికీ మారదు. చెప్పాను కదా నిన్ను చూస్తూ బతికేస్తా. అది చాలు అన్నాడు. నువ్వింత మూర్ఖుడు కాబట్టే నా మనసు నిన్ను చూస్తే స్పందించలేదు. మరొకరి సొత్తుని చూస్తావా? నీకు సిగ్గనేదే లేదా? అని కోపంగా అంది. ప్రజ్ఞ అని బేస్ వాయిస్‌తో పిలిచి, నీ హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్. నీతో ముడిపడి వీళ్ళిద్దరితో పాటు నేను ఉన్నాను. అది గుర్తుపెట్టుకో. లోపలున్న ఫ్రెండ్స్ క్షేమంగా ఉండాలి. అర్థమైందా? అని వార్న్ చేశాడు. ప్లీజ్ యశ్వంత్. నా ప్రాణం ఆయనతో ముడిపడి ఉంది. తను లేకపోతే నేను బతకలేను. ప్లీజ్ లీవ్ ఇట్ అని రిక్వెస్ట్ చేసింది. చెప్పాను కదా! ఇక వసి నీ లైఫ్‌లో ముగిసిపోయిన అధ్యాయం. ఆశపడకు, ఆలోచించకు. ఓకే? త్వరగా కాని అంటూ వెళ్ళాడు. తన్నుకొస్తున్న దుఃఖాన్ని పంటి బిగువున ఆపేసి నేనేడిస్తే ఆయనకి నచ్చదు. నా హబ్బీకి నచ్చని పని నేను చేయను అని లేచి వాష్‌రూమ్‌కి వెళ్ళింది. తన ఒక ప్రాణం అయితే ఎంతసేపు ఓపికతో ఉండకపోను. తనతో ముడిపడి 3 ప్రాణాలున్నాయి. తన బిడ్డలెంత ముఖ్యమో వసీ అంతకంటే ఎక్కువని చెప్పొచ్చు. మీ మీద నమ్మకముంది హబ్బీ. మీరొస్తారు నాకే భయం లేదు అంటూ బాత్ చేసింది ప్రజ్ఞ. కార్ గంటకు 150 కిలోమీటర్ల స్పీడ్‌తో గాల్లో ఫ్లై చేస్తున్న ఫ్లై చేస్తుంది అన్నంత హెవీ స్పీడ్‌లో దూసుకొస్తుంది. అగ్నిపర్వతం బద్దలైతే లావా ఎలా ఎగసిపడుతుందో, వసీలో కోపం కూడా అదే రేంజ్‌లో ఎగసిపడుతుంది. వశిష్ఠ దగ్గరగా వెళ్ళిపోయారు స్లో అంటూ అరవింద్ వాయిస్ వినిపించింది. కారు వేగాన్ని మెల్లగా తగ్గిస్తూ స్లో చేశాడు వసి. నీ టార్గెట్ డెస్టిన్ ఓన్లీ 100 మీటర్లు అంతే. కేర్‌ఫుల్ అని చెప్పి బయట 100 మంది పైగా ఉన్నారు. మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ చేసుంది అని చెబుతున్నాడు. ఏ ఏ డ్రోన్‌తో అయితే వసీ వాళ్ళ మూవ్‌మెంట్‌ని తెలుసుకొని డ్రామా ప్లే చేశాడో, సేమ్ అదే ప్రాసెస్ అరవింద్ చేస్తున్నాడు.
చిన్న తూనీగలాంటి డ్రోన్ యశ్వంత్ ఉన్న ప్లేస్‌కి పంపించాడు. అది లేటెస్ట్ టెక్నాలజీ రోబో కావడంతో మొత్తం అంతా లైవ్ చూపిస్తుంది. యశ్వంత్ డ్రోన్ ప్రస్తుతం తన అండర్‌లో ఉంది. ఏదైనా డేంజర్ వస్తే తనకు సిగ్నల్ వస్తుందనే ధీమాతో ఉన్నాడు యశ్వంత్. తెలివనేది ఎవడి సొత్తు కాదబ్బా! గాల్లో చాప రేగటం చూసి బావ అటు చూడు అని కంగారుగా చూపించాడు భరత్. భరత్ అది యశ్వంత్ పక్క స్టేట్ నుండి రప్పించి చాపర్. మీరు త్వరపడండి అన్నాడు. బావా బ్యాక్ నుండి వెళ్దాం. ఏ దొంగ దెబ్బ తీయడం వాడికే వచ్చా అని కోపంగా అన్నాడు భరత్. పద అంటూ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్కి వెళ్ళాడు వశిష్ఠ. పోలీసులను తీసుకొస్తే యశ్వంత్ మరో కుయుక్తి పన్నుతాడని వాళ్ళని దూరంగా ఉంచాడు. స్పెషల్ కమాండర్స్ని రెడీగా పెట్టాడు. ఒక ఫోన్తో వాలిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. బ్యాక్ సైడ్ కార్ ఆపి కిందకి దిగి యశ్వంత్ మనుషులు వేసుకున్న డ్రెస్ లాంటిది ఇద్దరు తగిలించుకుని మొహాలకు మాస్క్ పెట్టుకుని లేటెస్ట్ వెపన్స్ బ్యాగ్ పెట్టి ఎత్తైన గోడ మీదకు జంప్ చేశారు ఇద్దరు. వెపన్స్ పట్టుకుని పహారా కాస్తున్నాడు గార్డ్స్. గుబురుగా పెరిగిన చెట్ల మధ్యలోకి మెల్లగా దిగారు ఇద్దరు. చుట్టూ చూస్తూ మెల్లగా వెళ్ళారు. గార్డ్స్ వెనక నుంచి తట్టగానే తల తిప్పారు. పెళ్ళుమని మెడ తిప్పేసి మొక్కల్లో పడేసి ముందుకు వెళ్ళారు. ప్రజ్ఞ కమ్ అంటూ గన్ తీశాడు యశ్వంత్. అదెందుకు అని భయంగా చూసింది. నీకు హాని చేయాలని చూసింది దీన్ని ఫినిష్ చేయడానికి అంటూ సీమ వైపు చూశాడు. దానికంటే నీచమైన మనస్తత్వం నీది, అది తెలుసుకో అని విసుగ్గా అంది. నీ మీద విషం చిమ్మాలని చూసిన దీనికి నాకు పోలిక పిచ్చి ప్రజ్ఞ. ఈ అమాయకత్వాన్ని చూసే కదా పడిపోయాను అని నువ్వు బంగారాన్ని తీసుకుని బయటికి వెళ్ళు అన్నాడు. నీ హెడ్లో కూడా ఒక బుల్లెట్ పేల్చుకో పేడ పోతుంది అని కోపంగా చెప్పి మిన్నుని తీసుకుని బయటకు వచ్చింది ప్రజ్ఞ. మా అమ్మ నాకు డాడీ కావాలి అని ఏడుపు మొహం పెట్టింది మిన్ను. వసి గోడ దూకగానే ఒక్కసారిగా బజ్జలో ఉన్న బాబు గంతులు వేస్తూ కిక్కిచ్చాడు. పెరిగిన గుండె వేగం చెప్పగానే చెప్పింది తన పతి రాకని బంప్ మీద నిమురుకుంటూ. నీకు తెలిసిపోయిందా నాన్న మీ డాడీ వచ్చారని అనుకుంది మనసులో. మరో కిక్కిచ్చాడు బొడ్డాడు. తమ్ము నీకేదో చెబుతున్నాడు విను బంగారం అని తల పొట్ట మీద ఆంచింది ప్రజ్ఞ. తమ్ముడి కదలడం విని బిగ్ స్మైల్ ఇచ్చి లవ్ యూ తమ్ము అంటూ బంప్ మీద ముద్దు పెట్టింది మిన్ను. ప్రజ్ఞ మీద ద్వేషం తగులుకుంది సీమ. వశిష్ఠ కాదు బిగ్ షాట్ అయిన యశ్వంత్ కూడా ఆమె పట్ల అంత ప్రేమ కురిపించడం చూసి తట్టుకోలేకపోయింది. అసలు వసీ లైఫ్లో ప్రజ్ఞ రాకపోతే అతడు తన వాడవును. తను ఉన్న స్థితికి ఆమె కారణమని లోపల ఈర్ష్యతో మండిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆమెను చంపేయాలని డిసైడ్ అయింది. యశ్వంత్ని మీట్ అయింది కూడా అందుకే. కాకపోతే ప్రజ్ఞ అంటే అతడికి ఉన్న ప్రేమ గురించి పాపకు తెలియదు. అందుకే హెల్ప్ చేస్తే ఈజీగా చంపేయచ్చు, వసీని ఏడిపించవచ్చు అనుకుని చేతులు కలిపింది. హాస్పిటల్కి వచ్చిన గ్యాంగ్ తన ద్వారానే వచ్చారు. ఏదైనా చక్రీ చేయడంతో ఇలాంటి వాటికి యశ్వంత్ దూరమనే చెప్పొచ్చు. లోకల్ గ్యాంగ్ ఎప్పుడూ తనతో ఉంటుంది. అది కూడా చక్రి అరేంజ్ చేసిన ప్లాన్. తను చేస్తే అది ముగించేది మాత్రం వాడే. సీక్రెట్ మిషన్ కావడంతో సీమ హెల్ప్కి ఓకే చెప్పాడంతే. ఆ కళ్ళలో ప్రజ్ఞ మీద విపరీతమైన ద్వేషం ఉండటం తన డేగ కళ్ళకు చిక్కగానే చిక్కింది. ద్వేషిస్తే ఊరికి గమ్మునుంటాడా? ప్రాణం తీసేడు. అదే చేస్తున్నాడు ఇప్పుడు. ప్రజ్ఞ నైట్ మిల్క్ ఇవ్వడానికి వెళుతూ తనతో తెచ్చిన పాయిజన్ మిక్స్ చేసింది చీమ. హిడెన్ కెమెరాతో వాచ్ చేస్తున్నాడనే విషయాన్ని మర్చిపోయిందో లేక తెలియదో గాని బాబు నిఘా నేత్రాన్ని చిక్కింది. మిల్క్ అంటూ టీపాయ్ మీద పెట్టింది. నాకు అవసరం లేదు పో అవతలకి అని హెచ్చరించింది ప్రజ్ఞ. మానేయ్ నీకే నష్టం ఏమి తినకపోతే లోపలున్న బేబీ ఇబ్బంది పడతాడు చూసుకో అని సైలెంట్ సెంటి డైలాగ్ కొట్టింది. అప్పటికే ఆకలి వేస్తుంది. లోపల బేబీకి ఫుడ్ అందకపోతే డేంజర్ అని భయంతో తప్పక మిల్క్ గ్లాస్ అందుకుంది ప్రజ్ఞ. ఎన్నర్లో విషపనవ్వు నవ్వుకుందామె. పెదవుల దగ్గర పెట్టుకుండగా స్టాప్ దేర్ అని యశ్వంత్ వాయిస్ వినిపించింది. విసుగ్గా చూసిందామె. లోపల టెన్షన్ పడుతూ తను ఎంటీ స్టమక్తో ఉండకూడదు సార్ అని వినయాన్ని కురిపించింది. షటప్ యువర్ మౌత్ నాకు అన్నీ తెలుసు అని వియర్ లుక్తో చెప్పి గ్లాస్ అందుకుని ఇవి నువ్వు తాగు అంటూ ముందు పెట్టాడు. గుండె కాలేయంలోకి జారిపోయి సార్ అంటూ వణికే స్వరంతో పిలిచింది. యాస్ నువ్వు తాగు మిస్ అని రౌద్రవదంతో అన్నాడు. భయంగా అడుగు వెనక్కి వేసింది. గబాలను చుట్టుపట్టుకుని తన మీద ఏగవాలితేనే ఒప్పుకోను, ప్రాణం తీయాలని చూస్తే ఉపేక్షిస్తానా అంటూ తలని గోడకేసి దబదబా బాధేశాడు. బల్లిలా తన మా అమ్మాని ఖర్చుకుపోయింది మిన్ను. ఏం చేయాలి భయపడకు, ఇది నీ తమ్ముకి హాని చేయాలని చూసింది అందుకే ఫినిష్ చేస్తున్నా, మరి చేయనా అన్నాడు. తన తమ్ముడంటే ప్రాణం, అలాంటి వాడిని ఏమైనా చేస్తే ఊరుకుంటుందా బుడ్డది. కోపంగా చూస్తూ కొట్టు ఫ్రెండ్ అంది మిన్ను. శాడిక్ స్మైల్ విసిరి సీమని బయటికి లాక్కుపోయాడు యశ్వంత్. అంతకు ముందే కోలుకుందేమో యశ్వంత్ కొట్టిన దెబ్బకు ఇక ప్రాణం ఉన్న శవమైంది సీమ.
స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.